దా చిలే దా అబ్బా ప్లీజ్. చిలే అయ్యో మొద్దు మొక్క పోడ తెలుసా పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచం పొడుచుడు గంగరావును ఎద్దును ఓడిచినట్టు ఓడిచింది. రావే. చిలే మొద్దు మొక్క పోడ అయిపోయి ఇంకెన్ని రోజులు ఇట్లా దొంగతనంగా కలుసుడు. చూడు మనకు కూడా మంచి రోజులు వస్తాయి, కొంచెం ఓపిక పట్టే. ఇచ్చి ఇంకేం ఓపిక పట్టాలి. నాకు ఎన్నో మంచి మంచి సంబంధాలు వచ్చినా కానీ అవన్నీ కాదనుకున్నా. నా మదిలో నువ్వు తప్ప ఎవ్వరు లేరు. ఓవర్ యాక్షన్ చేయకరా, ఓవర్ యాక్షన్ చేయకరా. తప్ప ఎవ్వరు లేరు. నేను సర్వస్వం అనుకున్నా. ఈ దేహం నీకు తప్ప ఎవరికి అంకితం చేయొద్దు అనుకున్నా. మరి మీ చెల్లెలు లేపుకోపోయేటప్పుడు ఏం చేసినావే? నా చూపులు నీ మీద ఉంటే నీ చూపులు మా చెల్లె మీద ఉండే. దొంగ కన్నోడా. చూడ్డానికి అమ్మాయికంగా ఉంటాడు కానీ ఇది భలే డేంజర్ గా. నువ్వు మా చెల్లెని చేసుకొని లేచిపోతే నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావోనని మీ ఇంట్లో మీ వాళ్ళు ఒప్పుకోకున్నా కానీ నేను ఒప్పించి దొంగతనంగా పెళ్లి చేసి నా దగ్గర ఎందుకు ఉంచుకున్నా? నా కోసం ఉంచుకున్నానా, మన కోసం ఉంచుకున్నా? ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు నువ్వు నన్ను? దొంగ దినాలు కాదు. అట్లా కాదే, నీ ప్రేమని నేను అర్థం చేసుకున్నా కాబట్టి నీ గోచిడుతులేనే కర్రెముట్టు. మాసాలు కంతి గీట్కే ఉన్నావు. మా చెల్లెను ఉచ్చ ఊహించుకుంటావు కదా. నన్ను లగ్గం చేసుకుంటానని చెప్పి దాన్ని నొప్పేయచ్చు కదా. నేను చెప్పుదామంటే అక్కనైతే ఎట్లా చెప్పాలి? మళ్ళీ అది నా నోట్ చూస్తుంది. దానికి తెలియక ముందే బయటపడు ఎందుకే? ఏదో రోజు టైం వస్తుంది బంగారం. ఓ నా చిలుక, ఓ నా బంగారం, నా కర్రెమొట్టు. అందుకే కదా నేను గోష పట్టుకొని తిరుగుతున్నా. అట్లా కాదే, అదేమో నేను పెళ్లి చేసుకోమంటుంది. దానికి ఏ అనుమానం వచ్చినట్టు అద్దద్దాన్ని నువ్వు ఎందుకు అంటానవే? గట్లనా? అట్లయితే నేనే దాన్ని ముంగట్టుకొని నాకు లగ్గం అయితే దాన్ని రంచి పడతా. సరేనా? అట్లే నా బంగారం. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? నాకు బుర్ర ఇంత ఓపెన్గా మైక్ పెట్టుకొని నేను లైవ్ టెలికాస్ట్ చెప్తున్నా కదా, ఇది కథ. ఆగో, ఏమైంది దీనికి? ఏమో దిగులుగా పోయి గట్ల కూసుంది. అడుగుతా పోయి. ఏమైంది అక్క, ముఖం గిట్లా పెట్టుకొని కూసున్నావు? నాదంటోళ్ళు అందరికి లగ్గాలైనాయి. ఇంకెన్ని రోజులని ఇంటి మీద ఉండాలి? గిన్ని రోజులకు అక్కకు లగ్గం మీద రంది తలిగింది. ఏ దేవుడు పూనుకున్నాడో ఏమో. వచ్చిన సంబంధాలన్నీ ఎత్తగొట్టుకుంటివి. ఎన్ని సంబంధాలు తెచ్చిందే? ఇంకేడ లగ్గం అవుతుంది ఇక నీకు? ఏంది గట్లన పడుతుంది? ఏ తీయరా అదే, నువ్వింత లగ్గమని ముర్తున్నావు. సగమీడు పోయినాక సాపకట్నం అడిగిందట. వెనకటికి ఏమతో నీయాస ఉంటుంది. నాకు దోమలు చొత్తాయి. మరి లేకపోతే ఏంది? దీనికట గిప్పుడట మొగడు కావాలట, లగ్గం కావాలట. పింఛన్ ఎత్తుకునే వయసులా పెళ్లి పత్రికలు పంచుకుంటావా అని? పింఛన్ ఎత్తుకునే వయసులా పెళ్లి పత్రికలు పంచుకుంటావా అని? ఏంది గట్లన పడుతుంది? తోడబుట్టిన అక్కను గిట్నే నానుడు. మరి లేకపోతే ఏంది? ఎన్ని సంబంధాలు తీసుకొచ్చిందే? లగ్గం చేసుకో అంటే చేసుకున్నావా? ఇప్పుడు వచ్చి లగ్గం అంటుంది. నా ముంగట గిట్లా లగ్గమన్నావు కానీ ఇంకేనన్నా అనేవు లగ్గమని. సిగ్గుపోయి లగ్గం అంతా ఖర్చు అవుతుంది. సిగ్గుపోయి లగ్గం అంతా ఖర్చు అవుతుంది. ఏందే ఏమో నన్ను పేరు నిలబెట్టుకుంటా గన్ని గన్ని మాట్లాడిన పడుతుంది. ఇంత కొడితే నేను ఇన్నటి పోరునే. మొన్ననే కాదే సమ్మక్కల పుణ్యానికి నాకు 25 ఏళ్ళు పడ్డాయి. ఇప్పుడు నువ్వు దోమలు పోతాయి. మాసాలు గంతి మరి లేకపోతే ఏందే నాది ఒత్తుపై పెద్ద చెత్త. మాట జర నల్లాగున్నా గంతే.
ఆవు పాపం మగడు నీళ్ళ కోతే మొల్లెంబడి పోయిందట. మొగడు నీళ్ళ కోత కాదు, మొల్లి నీళ్ళ కోతే మొగడెంబడి పోయిందట. అవు నువ్వు ఇంకా మొల్లివే ఏదో ఒకటి. ఈ గోషి పోసుకుంటే ఎవడే నిన్ను చేసుకునేది? గోషిడిచి గోల్చెడ పోసుకుంటే ఏంది? ఇంకా నయ్యం గోడ్సిడిచి అట్ట తిరుగుమంటలేవు రోడ్ల పొన్న. ఇంకా నయ్యం గోడ్సిడిచి అట్ట తిరుగుమంటలేవు రోడ్ల పొన్న. మాసాలు గంతి. మరి లేకపోతే ఏందే, నువ్వేమో చదువులు అనుకుంటా పట్నాల పన్న తిరిగినావు. ఇంటికాడున్నందుకు నేను నానమ్మ గోషి పోసుకోగా చూసి నానమ్మ నాకు గోషిపోయి నానమ్మ నాకు గోషిపోయి అంటే ఇంత 10 ఏళ్ళకే నాకు గోషి పోసలు అలవాటు ఎత్తి. ఇప్పుడు 10 ఏళ్ళ గోషిపోయే బట్టి గట్ట నాకు అలవాటు అయింది. ఇక ఆపుతావా నీ గోషి పురాణం? కాదే లచ్చక్క బుచ్చక్క గిట్ట గోషి ఎందుకు పిల్ల గోల్చాడు పోసుకొని మా అంటారు కానీ నాకు పోసుకో బుద్ధి కాదే. చిన్న చీర కడితే అంతా చిట పెడుతుంది, అందుకనే గోషి పోసుకుంటా. ఈ గోషి మీద చీరలు కట్టినన్ని రోజులు నీకు లగ్గం అయినట్టే. ఇక గోల్చాడు వేయాలంటే లంగ మీద చీర కావాలి. చిన్న చీర కడితే నాకు చిట పెడుతుంది, అందుకనే ఈ గోషి పోసుకుంటానా. కడితే నాకు చిట పెడుతుంది, అందుకనే ఈ గోషి పోసుకుంటాను. ఆపుతావా నీ గోషి గొప్పతనం? ఏదో బాగా మాట్లాడుతున్నావు. గోషి గురించి నీకేం తెలుసే? తాన తగ్గం 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 తాన తగ్గం తా. గోషిలోని గొప్పతనం తెలుసుకో, గోషి కట్టు ఆడతనం పెంచుకో. అనురాగమనే దారంతో వేసింది గోషి, మమకారమనే మగ్గంపై గొప్పతనం తెలుసుకో. తాన తగ్గం 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 తా. గోషి గొప్పతనం నీకేం తెలుసే? నీ గోషి పాట చేయబట్టి నా షోలోకి వెళ్ళేమో ఆరుతుంది. నీకు ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా గోషి గురించి. తిక్క కుదిరింది అమ్మకు. నా కోపిష్టి మొగుడు వస్తుండు. ఇంట్లో ఏం చేస్తున్నావు? చెప్పండి. ఏంటి చీపులు తెచ్చినావు? కొంప తీసి కొడతావేంటి? కొట్టనండి, కొట్ట. సరే కొన్ని నీళ్ళు లేపో. సరే ఓవర్ యాక్షన్ చేయకరా, ఓవర్ యాక్షన్ చేయకరా. బోకురైనా అయింది ఎప్పుడు వండినా. నల్ల తుమ్మ మొద్దు బంగారం ఎటు మీద కనబడుతుంది, దీన్ని అడుగుతా. బుర్ర ఇంత ఓపెన్ గా మైక్ పెట్టుకొని నేను లైవ్ టెలికాస్ట్ చెప్తున్నా కదా. అదా అదేవాళ్ళండి? నేమన్నది సన్నాస దరిద్రుడు. ఇది కథ. మీ అక్క అక్కన చింత చెట్టు కాడు ఉండే, ఇప్పుడు ఎటు పోయిందో నాకు తెలియదు. నీ అచ్చారకు బువ్వ కూడా రెడీ పెట్టు. సరే నేను మల్లప్ప. పోషణ తుమ్మ మొద్దు, నేను ఆ చింత చెట్టు ఈ చింత చెట్టు ఆడకు పోయి వాళ్ళ చింత చెట్టు చూసుకుంటూ వస్తాను. ఈ చింత చెట్టు కింద కూకుంటే బదులైన తుమ్మ చెట్టు కింద కూకుంటే అయిపోగానే తుమ్మ చెట్టు కింద కూకుంటే అయిపోగానే. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు. చూసినావు అనే దీని వేషాలు, దీనికైతే కొంచెం కూడా సిగ్గులేదు. డాంబర్ మొక్క పొడ నేను అలిగిన బుంగ మూతి పెట్టిన. ఎందుకు బంగారం? మరి నేను 2 గంటలే నచ్చ ఎంతసేపు నీ కోసం చూడబట్టి నువ్వైతే రాలేదు. అమ్మ తోడు నీ కోసమే నా పిల్లల్ని తప్పించుకొని వాడవాడ తిరుక్కుంటూ వచ్చినావు తెలుసా? పుట్టేవరెంత అందంగా
అబ్బా ప్రపంచం అంతా ఎదలతో నిండిపోయిందని నిన్ను చూస్తేనే అర్థమైపోతుంది. పోయి ఈ కొమరికి దాని చెల్లెమ్మ కూడా దొరికిందా? నేను సంగతి చెప్తాం దా. అయ్యా ఓ అత్త, నువ్వు ఇక్కడ ఆ పని చేసుకుంటుండు. మీ అక్క నీ మగంతో సరసలాడుకుంటుంటాంది. ఏం మాట్లాడతారు మీరు? నిజమే మాట్లాడుతున్నాం మేము. మాట మాట్లాడితే ఇంత తిన్నట్టు మాట్లాడాలి. మా అక్క మీద లేనిపోని నిందలు వేయకుర్రి. మా కళ్ళతో చూసినాం కాబట్టే చెప్తున్నాం. ఈ సంసారం ఖరాబ్ కావద్దనే చెప్తున్నాం. మా చెప్పచ్చింది పోరి పోరి ఇంటి మొఖాన. అంత నమ్మకం లేకపోతే చిట్టచెట్టు తీసుకొని చూసుకోకు. ఆలీళ్ళు మా అక్కను గట్ట అనబట్టే. మా అక్క నిందల పాలు కావద్దు. మా అక్కకు మంచి మంచి సంబంధాలు చూస్తాయి ఇక్కడ నుంచి. కర్రమ్మొక్క పొడ ఎట్టిపోయాను. ఏ ఇంటిక కూర్చోవే నాకు నీ ఉచ్చ ఊరవతల పోను, నీకు ఊళ్ళు కొట్టుకుపోయేంత ఉచ్చత్తది. అదే కానీ అసలు ముచ్చటేందో చెప్పే. ఇగో ఇలా పెళ్లి సంబంధం వాళ్ళు వస్తారట. నాకు దడదడ అవుతుంది, భయం అవుతుంది. ఏదన్నా ఒకటి చెయ్యి. ఏ ఆళ్ళు యాచరి మనం ఎన్ని సంబంధాలు కూడా కొట్టలేదే. నీకు ఒక ముచ్చట చెప్తా. ఏంటి మమ్మీ ఎవడీడు? మళ్ళీ వేస్తాడు. ఇంతసేపు అయితే ఇంకా పిల్లని చూపిస్తారా? వస్తే ఆగురా. ఏమైంది? వీళ్ళు వచ్చి బాగా సేపు అయింది. పోయి మీ అక్కని తీసుకురాపో, చూస్తారు. సరే సరే, పోయి తీసుకొత్త అక్కను. మహాలక్ష్మిలా గతం చెప్తాను ఇక్కడ పిల్ల వచ్చి చూడరా. వీడు నంబర్ 1 బుల్షిట్ గాయ్. అక్క, ఈ పిల్ల నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇక నేను ఇవి ఫిక్స్, నేను ఏమైనా వేసుకుంటా. అక్క చూడే, అక్క చూడే పిల్లగాన్ని, చూడే ఎట్లున్నాడో. ఎట్టా పుట్టావనేంత అందంగా. నీకు నచ్చిందానే? అక్క, ఈ పిల్ల నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇక ఈ పిల్లకే ఫిక్స్. మీరు ఇంకో పెళ్లి చూపులా చూడకుర్రి. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఎవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఇగో నేను పెళ్లి కూతురుతోటి సపరేట్ మాట్లాడాలి. పిల్లతో మాట్లాడా? వచ్చిన సంబంధాలు అన్ని గట్టిని క్యాన్సిల్ అయ్యి. మా అక్కకు మీరు నచ్చిండ్రట, ఇంకెందుకు ఇక మాట్లాడుకోండి, డైరెక్ట్ పెళ్లి పెట్టుకుందాం. అదద్దు, నేను సపరేట్ మాట్లాడుకున్న తర్వాతనే పెళ్లి చేసుకున్నా. మీరు ఎప్పుడే మాట్లాడుకో. సరే గట్లకు పోయి మాట్లాడుకోపోరు. పక్కకు రమ్మన్నావు కదా ఏదో మాట్లాడాలని. ఏం మాట్లాడాలో చెప్పు. నువ్వే చెప్పరాదు. నాకు నేనంటే నీకు ఇష్టమేనా? చెప్పలేనంత ఇష్టం. మరి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను చెప్పినట్టు చేస్తేనే చేసుకుంటా. నువ్వు ఏం చెప్పినా చేస్తా. చెప్పు. రోజు పొద్దుగా లేచి నాకు కోల్గేట్ బ్రష్ తొందర ఇవ్వాలి చేతుకు. అదేమున్నది, తోడు కూడా ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఎందుకంటే మరి నాకు నిద్రలా మూత్రం పోసుకుని అలవాటు ఉంది. పొద్దుగా లేచిన సీర విండాలి. తినలేమే కదా. సరే పిండుతుంది అంటే ఇప్పుడు రోజు మా బాగా విండుతాడు అనుకో. తర్వాత పెళ్ళైనాక ఎట్లా నువ్వే కదా విండేది. అందుకనే ముందే చెప్తాన్నా. ఏంది బాగా విండుతాడా? అవును, మా బావనే విండుతాండు. అవును, మా బావనే విండుతాండు.
అంతేకాదు రోజు పొద్దున్నే లేవంగానే అలుకు పూత చేసి తలస్నానం చేసి మడి కట్టుకొని తులసి చెట్టుకు పూజ చేసి చాయ్ పెట్టినాకనే నన్ను లేపాలి. వీడి గురించి ఒక మాటలో చెప్పాలంటే మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా ఇరిటేషన్ తెప్పించేస్తారు. సిగ్గుమానం లేదా అన్నాడు. అబ్బో గివన్నీ చేయన్నా? అమ్మా అక్క మీరు రారా, ఈ పెళ్ళొద్దు ఈ పిల్లొద్దు, నాకు జీవితంలో అసలు పెళ్ళే పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. లగ్గం వద్దయితే మరే కనీసం శోభనమని చేసుకుందా. నువ్వు ఊరుకోమా, అంటావు. నీ దండం పెడతా, రాయర్రే, తిరిగి పిచ్చిలేసినట్టున్నది. లేకపోతే నీ ముఖానికి నేను కావాలారా? నాకు డాంబర్ ముఖం లాంటి నా బాగుండగా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? అక్క ఏమైంది గిట్ల మాయమైండ్రు పిల్లగాడేడే? ఏమోనే అట్నుంచి అట్టవేంట కనీసం పోతాన్నమని కూడా చెప్పలేదు. అట్టి పిరికోడు ఉన్నట్టున్నాడు ఆ పెళ్లి కొడుకు. ఎన్ని సంబంధాలు చూసినా గిట్టనే అవుతున్నాయి. నేను కూడా ఈ సంబంధం ఖాయమైద్ది కావచ్చు అని మస్తు ఆశ పెట్టుకున్నా చేసుకోవాలని. దాయిగా